అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాత్మిక బత్తిని వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ముచ్చట వచ్చేందంటే మా అల్లుడిది అయితే బర్త్డే ఉంది. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మొన్న ఎల్లమ్మ పండుగ అయిపోయాక శివరాత్రి ఉందని అయితే మా ఇంటికి వచ్చేసినాము. ఇవాళ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము వచ్చినప్పటి నుండి షాపింగ్ చేద్దామంటే అసలు టైమే లేదు. ఇక్కడ అక్కడ తిరగడమే సరిపోతుంది. చిన్నప్పుడు ఇట్లా ఎండాకాలం వస్తే చాలు దూరంగా వాటర్ కనిపించేవి కదా. ఊక అనుకునేది ఏంది మ్యాజిక్, దూరం నుండి కనిపిస్తున్నాయి దగ్గర పోతే కనిపిస్తలేవని. స్కూల్లో తర్వాత మా సార్ చెప్పిండు అవి ఎండమావులు అనేసి. ఓన్లీ ఎండాకాలంలోనే కనిపిస్తాయి, అంటే ఎండ బాగా వచ్చినప్పుడే కనిపిస్తాయి అనేసి చెప్పిండే. ఇప్పుడైతే మేము జనగాంకి వచ్చినాము. ఇక్కడ మేమైతే ఎప్పుడు షాపింగ్ చేయలేదు. ఇంకా తెలియనప్పుడు ఎవరినో ఒకరిని అడగడం బెటర్, ఏ షాప్లో బాగుంటాయి అని. ఒక అతన్ని అడిగితే ఆయన చెప్పిండు శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేసిండ్రు అనేసి. సరే అక్కడికి వెళ్దామని అడ్రస్ కనుక్కొని అయితే వెళ్ళినాము. అప్పటికే టైము 3:30 అయింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఫుల్గా ఫోన్ చేస్తూనే ఉర్రు, ఏంది ఎప్పుడు వస్తుర్రు, ఇంకా రాలేదు అనేసి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఎల్లమ్మ పండుగ చేసి 1 వీక్ అయింది కదా, 16 పండుగనైతే అవుతుంది. ఇంకా మేమైతే షాపింగ్ చేయడానికి అయితే వచ్చినాము. ఇంకా మా శివాత్మిక మాత్రం ఫుల్గా డిస్టర్బ్ చేస్తుంది అందరినీ. అన్ని బట్టలు తీసి కింద వేయడము, ఫుల్ రచ్చ చేసింది షాపింగ్ మాల్లో. స్టాఫ్ని అయితే ఫుల్గా ఆడుకుంది అన్నట్టు. చిన్నపిల్లలవి బట్టలు మాత్రం చాలా బాగున్నాయి ఈ షాప్లోనైతే. పెద్దవాళ్ళవి కూడా బాగున్నాయి. కాకపోతే ఇంకా మా ఆయన అంత షాపింగ్ చేసేంత టైం ఇవ్వలేదు నాకు, ఎందుకంటే లేట్ అయిపోతుంది వెళ్దాం అనేసి. ఇంటికి వచ్చేసరికి అయితే 6 అయింది. అప్పటికే 16 పండుగ అయిపోయింది. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిర్రు. చాలా లేట్ అయిపోయింది అన్నట్టు డెకరేషన్ చేసే వరకు. ఇంట్లో వరకే చేస్తుర్రు చాలా సింపుల్గా, ఎందుకంటే మొన్ననే పెద్దగా పండుగ అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పనులను అయితే బిజీగా ఉర్రు. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడుర్రి. మా అల్లుడికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇట్లనైతే చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసిర్రు. మా వాడు మంచిగా మా వదిన తినబెట్టింది, పడుకోబెట్టింది. ఎందుకంటే బర్త్డే టైంకి అంతా చిరాకు చేయకుండా అనేసి. ఆడైతే ఇప్పుడే లేచిండు. ఎంత ఏడుస్తాడో అనుకున్నాం, ఎందుకంటే పిల్లలు బర్త్డే అనేసరికి అంత జనం వచ్చి చాలా చికాకు చేసుకుంటారు కదా. కానీ మా వాడు అట్లా చేయలేదు, మంచిగా ఎంజాయ్ చేసిర్రు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుంది.
ఇదైతే నా అల్లుడి బర్త్డే పార్టీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ వీడియో అప్లోడ్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. చాలామంది అనుకుంటుంటారు ఏముంది వీడియో తీసి అప్లోడ్ చేయడమే కదా అని. కాకపోతే చేసే వాళ్ళకి తెలుస్తుంటుంది ఏంది సంగతి అని. వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, థంబ్నెయిల్ వీడియోకి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి, టైటిల్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఒక టాస్క్ అన్నట్టే. ఇలా అప్పుడప్పుడు ఇష్యూస్ అనేవి కూడా వస్తుంటాయి. ఫెయిల్, మిటా డాటా, నాట్ సేవ్డ్, కుడ్ నాట్ సేవ్ వీడియో ఇన్ఫర్మేషన్ అని 3 వీక్స్ నుండి వస్తుంది. ఎన్నో టెక్ ఛానల్స్ చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. కాకపోతే ఇవాళకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. వీడియో